హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు ఎంహెచ్ఎస్ఆర్బి ఫలితాలకు సంబంధించి అయితే చాలా రోజులుగా వెయిట్ చేయడం జరుగుతుంది. సో దీనిపైన అయితే మనకు ప్రతి వీడియో కింద కామెంట్స్ రూపంలో మనకైతే అడగడం జరుగుతుంది. సో దీనిపైన మనకు డిపార్ట్మెంట్కి వెళ్ళి కొంత ఎంక్వైరీ చేస్తే మనకు ఫార్మాసిస్ట్కి కానీ స్టాఫ్ నర్స్కి కానీ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి ఫలితాలు అయితే మనకు ఈ మంత్ ఎండింగ్లో విడుదల చేయబోతున్నారంటూ వారైతే పేర్కొనడం జరిగింది. సో మనకి ఏదేని అనివార్య కారణం వల్ల కొంత డిలే అయితే మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో విడుదలైతే తప్పకుండా అవుతాయంటూ వారైతే చెప్పడం జరిగింది. సో మనకు బడ్జెట్కు సంబంధించి అసెంబ్లీ సెషన్స్ అయితే నడుస్తున్నాయి కాబట్టి సో సెషన్స్ ముగిసిన తర్వాత దీనికి సంబంధించి దసరం అయితే కొంత ముందుకెళ్ళే అవకాశం ఉందంటూ వారైతే పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తి అయిపోయి ఉన్నాయి. సో ప్రభుత్వం దీనిపైన అధికారిక ఉత్తర్వులు ఇస్తే సో ఫలితాలు ప్రకటించడానికి అవకాశం ఉందంటూ వారైతే చెప్పడం జరిగింది. సో మనకు బడ్జెట్ సెషన్ ముగిసిన తర్వాతనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో తప్పకుండా ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వారైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో మీరు చేసే లైక్ వల్ల కొంత మోరల్ సపోర్ట్గా మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరికొంతమందికి కూడా ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే మన ఛానల్ అయితే మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఫలితాలకు సంబంధించి చూసుకుంటే ఒకదాని ఫలితాలు ప్రకటించిన తర్వాత మరొక దాని ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందంటే వారు చెప్పడం జరిగింది. సో ఒకే రోజు అన్ని ఫలితాలు ప్రకటించే అవకాశం లేకపోవచ్చు. సో ఒకదాని తర్వాత ఒకటి ప్రకటించి నియామక పత్రాలకు సంబంధించి ఒకే రోజు సో ముఖ్యమంత్రి చేతుల మీదుగా కొంత అందించే అవకాశం ఉందంటూ వారైతే చెప్పడం జరిగింది. సో కాబట్టి ఫలితాలు అయితే మనకు ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. సో అదేవిధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం కూడా రావడం జరుగుతుంది. సో అక్కడ కూడా ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే మీకు అక్కడ అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో వాటిని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఇదే విధంగా మన ఛానల్ అయితే ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.